ఎన్నో పోషక విలువలు కలిగిన మునగాకుతో ఎప్పుడు పప్పు కూరే కాకుండా ఈ విధంగా వడలు వేసి పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇలా టమాటా కచప్తో సర్వ్ చేశారనుకోండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. హై ప్రోటీన్ ఉంటుంది, హై కాల్షియం ఉంటుంది, అదేవిధంగా వైటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి మునగాకులో. ఆకుకూరలన్నిటిలోకెల్లా మునగాకులోనే చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి తరచుగా తీసుకోండి. ఒక కప్పు పెసరపప్పును బాగా కడిగి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. మునగాకును కూడా బాగా కడుగుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెసరపప్పు నానిన తర్వాత నీటిని వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, మునగాకులో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి తరచుగా తీసుకోండి. దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి నీళ్లు పోయకుండా గట్టిగా ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని దాంట్లో 1 స్పూన్ బియ్యపు పిండి, ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న మునగాకు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అందులో వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా చేతితో ఒత్తి వడల కింద వేసుకోవాలి. గోధుమ వర్ణం వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటాయి ఈ రెసిపీ. మునగాకులో పాలల్లో కన్నా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా పెరుగులో కన్నా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అరటి పండులో కన్నా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు, ఆడవాళ్ళు తరచుగా మునగాకును తీసుకోవాలి. పిల్లల కోసం ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. సో మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిలో ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన మునగాకు వడలు, మునగాకు పొంగడాలు, బోండాలు రెడీ. ఇవి ప్రిపేర్ చేయడానికి కూడా మనకి ఎక్కువ సమయం పట్టదు. చాలా తక్కువ టైంలోనే హై ప్రోటీన్, కాల్షియం కలిగినటువంటి స్నాక్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.